కుమ్మెర గ్రామానికి మేము వెళ్ళడం జరిగింది. కుమ్మెర గ్రామాన్ని సందర్శించినాము. ఇది చాలా అన్యాయమైన ఘటన, చాలా దుర్మార్గమైన ఘటన కూడా. నిజానికి ఈ ఘటన జరగకూడదు. ఆ గ్రామం, కుమ్మెర గ్రామం విద్యావంతులున్న గ్రామం. ఎప్పుడో 60లలో అక్కడ హై స్కూల్ వచ్చింది. తొలి తెలంగాణ ఉద్యమ కాలం నాటికి అక్కడ హై స్కూల్ ఉన్నది. అంటే బిజినపల్లి బ్లాక్లో, బిజినపల్లిలో కుమ్మెరలోనే హై స్కూల్స్ ఉండేవి. ఒట్టెం అవన్నీ కూడా తర్వాత వచ్చినాయి. అట్లాంటి విద్యావంతులున్న గ్రామంలో ఒక స్త్రీ మీద ఇంత దాడి జరగడం, ఒక కుటుంబం మీద ఇంత దాడి జరగడం, ఇది చాలా అన్యాయం. దీన్ని మేము గ్రామం అంతా తిరిగి చాలామందితో మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లోంచి, అక్కడి పరిస్థితిలోంచి, ఆ గుడి దగ్గర చూసి మొత్తం అంతా చూసినప్పుడు మాకు దీన్ని మామూలుగా అర్థం చేసుకునే విషయం కాదు. ఇది కాస్త లోతుగా దీన్ని పరిశీలించాలనేది మాకు అర్థమైంది. అక్కడ జరిగిన ఘటన కూడా చూసినట్టయితే మనకు శ్రీనివాసరెడ్డి అనే అతను విపరీతంగా గణేష్ను కొట్టినాడు. అక్కడ ఆ కొట్టడం అన్యాయము, కొట్టొద్దు అని మౌనిక తన శిశువుని తీసుకొని వెళ్ళింది. అక్కడ ఒక ప్రశ్న కూడా ఏమడుగుతున్నారంటే, ఇమ్మాచ్యూర్ బేబీ, 7 నెలలకే కాన్పైనటువంటి ఒక బేబీ సరిగా కోలుకోకముందే వీళ్ళు ఆసుపత్రి నుంచి వచ్చినారనేది మాట్లాడుతున్నారు. అట్లా అట్లా అది 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 మనము తీసుకోవాల్సిన విషయం ఏమిటంటే, 7 నెలలకు కూడా తల్లులు పిల్లల్ని కంటారు. 7 నెలలకే కన్న తర్వాత ఇండ్లకు కూడా పంపిస్తారు కాన్పైన వాళ్ళను. ఈ ఘటనకు బాధ్యత వహించవలసి వస్తుందని దాన్ని దాటేయడానికి వీళ్ళు అట్లా మాట్లాడుతున్నారు అనేది మాకు అర్థమైంది. మేము ఆ విషయం ఇక్కడికి వచ్చి ఈ శిబిరంలోనే మీడియాతో మాట్లాడాలని అనుకున్నాం. అందువల్ల అక్కడ ఎవరో వచ్చి అడిగినారు కూడా, అయినా కూడా మేము మీడియాకు ముందర, బాధితుల ముందరనే మీడియాతో మేము మాట్లాడతాము. వాళ్ళకు అన్యాయం జరిగింది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందువల్ల ఇవాళ కుమ్మెరలో జరిగిన ఈ ఘటన ఒక అసాధారణమైన ఘటన. ఇదేదో ఒక దళిత మహిళకు, ఒక బీసీ అబ్బాయికి పెళ్లి జరిగినందువల్ల జరిగిన ఘటన మాత్రమే కాదు. ఇది వాళ్ళ పేదరికం మీద జరిగిన దాడి, వాళ్ళ ప్రశ్న మీద జరిగిన దాడి. వీళ్ళ చైతన్యం నచ్చలేదు. వాళ్ళ మౌనిక చైతన్యం కానీ, గణేష్ చైతన్యం కానీ, వాళ్ళు తలెత్తుకొని నిలబడడం కానీ వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు ఈ ఊరే కాదు, ఎక్కడి వాళ్ళు అని మాట్లాడుతున్నారు. ఎక్కడి వాళ్ళైనా వచ్చి ఊర్లలో ఉంటున్నారు కదా. గణేష్ తల్లి ఈ ఊరు కదా, తల్లిగారి ఊరు అయితే కూడా తల్లిగారు ఇంకా ప్రేమగా చూసుకోవాల్సిన ఊరు కదా. అట్లా మౌనిక ఈ ఊరి పిల్ల కదా, ఈ ఊరి బిడ్డ కదా. మౌనిక బిడ్డ పోతే మీకు అందరికి బాధ లేకుంటే ఎట్లా అనే విషయాన్ని కూడా మేము అర్థం చేసుకోవడం జరిగింది. మేము చాలా సూటిగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇవాళ గ్రామాలు నివురుగప్పిన నిప్పులాగా ఉన్నాయి. దళితులు, బీసీలు, అణగారిన కులాలు, బీసీలలో ఇంకా వెనుకబడిన వాళ్ళందరూ కూడా ఒక చైతన్యంతో ఉండి ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకు తోడు రాకుండా పాతకాలపు దోపిడీని అట్లాగే కొనసాగిస్తామంటే అనేక గ్రామాలలో ఇటువంటి ఘటనలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వాలు, పార్టీలు అన్నీ ఏం చేస్తున్నాయంటే తాత్కాలిక ఉపశమనాలు ఆలోచిస్తున్నాయి తప్ప మౌలికంగా గ్రామాలు సఖ్యతగా ఉండడానికి ఒక కార్యాచరణ ఇవాళ పార్టీల దగ్గర లేదు. మా నాయకత్వాలను మీరు ఆమోదించండి అని మాట్లాడుతున్నారు. ఇవాళ దళితులో, బీసీలో సర్పంచులైన చోట ఉప సర్పంచులకు గ్రామం మీద అసలు పెత్తనం ఉంటున్నది. సర్పంచులకే గ్రామం మీద పెత్తనం ఉన్న వాళ్ళు అయిన చోట మొత్తం వ్యవహారాలు వాళ్ళ అదుపులో నడుస్తున్నాయి. కనుక వీటన్నింటినీ చాలా లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉంది. ఇది ఒక సాంస్కృతిక దాడి, ఒక ఆధిపత్య దాడి, ఒక అణగారిన ప్రజల మీద జరిగిన దాడి. కనుక మౌనిక ఒంటరి కాదని ఈ సమాజం ఏదైతే ఈ 4 రోజులుగా చెప్పిందో దాంతో మేము గొంతు కలుపుతున్నాము. మౌనికకు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. బహుశా గతంలో ఈ ప్రాంతంలో ఈ తరహా ఘటనలు జరిగిన దాఖలాలు అయితే నాకు తెలిసి కుమ్మెర జాతరలో లేవు. ఒక 40 సంవత్సరాలుగా అవతల ఏమైందో తెలియదు కానీ ఒక 40 ఏళ్ళుగా ఒక మూకుమ్మడి దాడి, అది దేవాలయం దగ్గర జరగడం, అందులో మహిళల పెట్ట జరగడం అనేది ఇంతవరకు లేదు. ఇది ఆ ఊరి వాళ్ళు, కుమ్మెర వాళ్ళు కూడా అన్నారు, ఎన్నడూ ఇట్లా జరగలేదు, మొట్టమొదటిసారి జరిగింది ఇదండి. అంటే ఒక సమస్యను చూడడం అనేది వారి వారి సామాజిక నేపథ్యాల నుంచి ఉంటుంది. అంటే బాధితుల తరఫున ఒక కోణం ఉంటుంది, అవతలి వారి తరఫున ఒక కోణం ఉంటుంది. ఈ 2 కోణాలలో ఎవరి కోణము ఏమిటి అనేది, అదే అధికార పక్షంలో ఉన్న వారి కోణం ఎట్లా ఉంటుంది, విపక్షంలో ఉన్న వారి కోణం ఎట్లా ఉంటుంది, బాధితుల కోణం ఎట్లా ఉంటుంది, భిన్న రకాలుగా కనబడినప్పటికీ వాస్తవం ఒకటే ఉంటుంది. ఈ కుమ్మెర ఘటన పైన అన్ని కోణాలలో అందరితోనూ సమగ్రమైన విచారణ చేస్తే నిజంగా నిజాలు ఏమిటని ఒక విషయం వస్తుంది. రెండోది, కులాల సమీకరణ ఎట్లా మారుతున్నది, కులాల ఆధిపత్యం కనబడకుండా ఎట్లా ఉన్నది, రాజకీయ పరిణామాలు, గ్రామాల్లో ఉన్న రాజకీయాలు ప్రజల మనస్తత్వాన్ని ఎట్లా మారుస్తున్నాయి, ఇత్యాది విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కుమ్మెర ఘటన, ఆ చిన్న పాప చనిపోవడం అనేది
ఆ వీడియోలో చూసిన ప్రతి ఒక్కరికి అంతులేని బాధ కలుగుతున్నది. నిజానికి వాళ్ళ అమ్మాయితో మాట్లాడించాలంటే కూడా ప్రశ్న కూడా ఏమేయాలో అర్థం కావడం లేదు. ఆ ప్రశ్నకు నిజంగానే ఏడుస్తున్న వారిని ప్రశ్నించడము, బాధతో ఉన్న వారిని మరో ప్రశ్న వేయడం అనేది అది సాధ్యమయ్యే పని కాదు, నేను అడగలేనది. ఇవాళ వారి నిరసన, వారి ఆవేదన, వారు పడిన బాధ, ఊరి వాళ్ళు అక్కడ ఆ రెడ్డి సామాజిక సంబంధించిన వారి మాటలు రికార్డ్ అయినాయి, ఇక్కడ వీరి మాటలు రికార్డ్ అయినాయి, దీక్షా శిబిరంలో ఉన్న వారి మాటలు కూడా ఇందులో రికార్డ్ అయి ఉన్నాయి. ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూసిన తర్వాత తప్పకుండా ఎవరిది నిజము, ఎవరు నిజంగా బాధపడుతున్నారు, దీనికి పరిష్కారం ఏమిటో తప్పకుండా వీడియో చూసిన వారికి అర్థమవుతుంది.